జాతర ఎల్లమ్మ తల్లి జాతర సిరుల ఎల్లమ్మ తల్లి జాతర పల్లిగండ్రేడు. హాయ్ మిత్రాన్స్, అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లిగండ్రేడు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించబడుతుంది. ఈ జాతర కోసం ఎక్కడెక్కడి నుంచో వ్యాపారస్తులు ప్రజలు వస్తూ ఉంటారు. ఈ పల్లిగండ్రేడు మా కొండగండ్రేడు నుంచి చాలా దగ్గర. మేము ఆ రోజు చకచకా రెడీ అయిపోయి జాతరకు వెళ్లిపోయాం. జన సందోహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 కిలోమీటర్ ముందునే బ్యారికేడ్స్ పెట్టేసి వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేపించేస్తారు పోలీసులు. అక్కడి నుంచి జాతరలోకి అలా నడుచుకుంటూ వెళ్లిపోవడమే. జాతరలోకి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్ పాయింట్. మీరు ఇటువంటి జాతర ఎప్పుడు చూసుండరు, ఎందుకంటే చుట్టూ చెట్లు పొలాలు మధ్యలో గుడి. జాతర చూడడానికి 2 కళ్ళు సరిపో అనుకోండి. పోలీసులు పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో చాలా సజావుగా సాగింది ఈ జాతర. క్యూ లైన్ పాటిస్తూ ఇన్ గేట్ ద్వారా లోపలికి వచ్చి దర్శనం చేసుకుని అవుట్ గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఇది పోలీసు వారి సూచన. కనిపిస్తున్నారు కదా శ్రీ 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 ఎల్లమ్మ తల్లి వారు. మేము కూడా గుడి లోపలికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం. మహాశివరాత్రి పూర్తయి 9 రోజుల తర్వాత ఈ జాతర నిర్వహించబడుతుంది. ప్రతి ఏటా కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఈ జాతర ఎంత అంగరంగ వైభవంగా జరిగిందంటే దానికి కారణం పల్లిగండ్రేడు యూత్. ఇక్కడ మీరు చూడొచ్చు, వైట్ టీ షర్ట్ చేసుకుని వాలంటీర్స్ గా వచ్చారు వాళ్ళే. ఈ జాతర కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది, కానీ జన సందోహం మామూలుగా ఉండదు. జాతర మొదలయ్యే ముందు వర్షం పడేటట్టు అనిపించింది, కానీ అమ్మవారి దయ వల్ల ఎటువంటి ఆటంకం కలగలేదు. సరే అండి, పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.